అంటే నిర్లక్ష్యం ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే పడేయద్దు, రోడ్డున పడేయద్దు. ఎన్టీఆర్ వైద్య సేవ నిధులను వెంటనే, ఎన్టీఆర్ వైద్య సేవ నిధులను వెంటనే. ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవలు. చలో విజయవాడ, చలో విజయవాడ, చలో విజయవాడ. ఆరోగ్యశ్రీ సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. మేము 10 రోజులుగా ఈ సేవలు ఆపేసిన దానికి ముందు నెల రోజుల ముందు నుంచి కూడా ప్రభుత్వానికి పలు వేదికలపైన పలు రకాలుగా మా యొక్క నిస్సహాయతను తెలియజేస్తూ వచ్చాం. ఫండ్స్ లేకపోవటం మూల ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేదు. ప్రతి హాస్పిటల్లో 80% బెడ్లు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించడానికి సరైన నిధులు లేవు అని తెలియజేస్తూ వచ్చాం. నిరసన కార్యక్రమంలో మొదటగా ఓపీ సేవలు మాత్రమే ఒకటి ఆపేశాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఇన్ పేషెంట్ సేవలు ఇస్తూ వచ్చాం. అప్పటికీ రెస్పాన్స్ లేని పక్షంలో ఈ నెల 10వ తారీఖు నుంచి పూర్తిగా సేవలు ఆపేయడం జరిగింది. మొదటి 2-3 రోజులు ఎమర్జెన్సీ సేవలు అందించడం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి రెస్పాన్సు లేని కారణం చేత పూర్తి సేవలు ఆపేయడం. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎటువంటి వైద్య సేవలు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో అందట్లేదు. ఇప్పటికీ కూడా ఎంతో సమన్వయంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కానీ గవర్నమెంట్ కాలేజీలకు కానీ లేదా పిహెచ్సిలకు కానీ పేషెంట్ని స్టెబిలైజ్ చేసి పంపిస్తూ ఉన్నాం. ఇది మా నిస్సహాయత తెలియజేయడం మాత్రమే. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇది ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి మీకు రావాలండి? ప్రతి ప్రభుత్వంలో కూడా 1 సంవత్సరం పాటు నిధులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు మాకు రావాల్సిన బిల్లులు ఇంచుమించు 8 నుంచి 12 నెలలకు సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. అంతకుముందని పర్ఫెక్ట్ ఎప్పుడు రాలా. ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా ఇలా ఆగిపోవడం, మేము రిక్వెస్ట్ చేయడం, ఎంతో కొంత నిధులు విడుదల చేయడానంటాం, లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించడంటాం. మా యొక్క సహనాన్ని, మా యొక్క సౌమ్యతని ఖచ్చితంగా ఉపయోగించి మమ్మల్ని తిరిగి విధుల్లోకి పంపించడం, మళ్ళీ కొన్ని నెలల పాటు దీర్ఘకాలిక పెండింగులు జరగటం, మళ్ళీ మూసే పరిస్థితి రావటం, ఇది ఒక సైకిల్గా మారిపోయింది. సో దీని నుంచి పూర్తిగా ఈసారి బయట పడేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం. ఎంత డ్యూస్ రావాలి? 3,000 కోట్ల రూపాయల డ్యూస్ రావాలండి. అందులో 670 కోట్లు ఆల్రెడీ CEO అప్రూవ్డ్, అంటే పూర్తిగా అన్ని వాళ్ళు సమీక్షించి ఇవ్వాలని నిర్ధారించి ఫైనాన్స్కి పంపించారు. ఇది మన హానరబుల్ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించి 25 రోజులు అయిపోతున్నాయి, డ్యూస్ క్లియర్ చేస్తామని ఇప్పుడు దాకా 1 పైసా కూడా అందులో రాలేదు.